అందరికీ నమస్కారం అండి. నేను మీ దీపిక. అందరు బాగున్నారా? ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అదేంటంటే ఎండు చేపల కూర అండి. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఎండు చేపలు నేను 100 గ్రాములు ఎండు చేపలు తీసుకున్నాను. దాంట్లో కావాల్సిన పదార్థాలు వచ్చేసి కారం పొడి, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర. ఇది మనం ఉల్లిపాయలు వేయించుకోవాలండి. దీన్ని ఏం చేయాలంటే మనము ఫస్ట్ మేము దాని తలలు ఉంటాయి కదా, ఎండు చేపలకి తలలు ఉంటాయి కదా, ఆ తలలని తీసేసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. విసుకుంటుంది కాబట్టి 4-5 సార్లు, ఒక 2-3 సార్లు కడగాలి. చాలా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఎండు చేపల కూర ఇది ఇలాగ మనం పోపు వేసుకోవాలి. ఫస్ట్ నేను ఆయిల్ వేసి రెండు ఆయిల్స్ వేసానండి. అంటే పల్లి నూనె, మామూలు గ్రౌండ్నట్ ఆయిల్ రెండు వేసి ఇప్పుడు మనం వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేయించుకోవాలి. తర్వాత టమాటా వేయాలి. చాలా చాలా బాగుంటుంది. ఇది మనకి ఎండు చేపలు కూడా వెరైటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇట్లా సండేస్ చేసుకోవడానికైనా మనకి కంటికి కానీ చాలా మంచిదండి. పచ్చి చేప మంచిదే, ఎండు చేప మంచిదే, చాలా బాగుంటుంది. చూడండి, ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఏమంటే ఇంకా అంతా చూస్తున్నారా వీడియోస్ ఎలా ఉన్నాయి నా వీడియోస్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించిన పచ్చివాసన అయిన తర్వాత మనం టమాటా వేసుకోవాలండి. ఇంకా ఏంటి, అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? అందరూ డ్యూటీస్కి వెళ్ళిపోయారా? పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారా? చూస్తున్నారా నా వీడియోస్ అన్నీ? సాంగ్స్ కానీ పాడాలి, ఎలా ఉన్నాయో చెప్పలేదు. ఫేస్ ప్యాక్స్ వేసుకుంటున్నారా? చెప్పారు కదా ఈరోజు చలికాలం ఈ మధ్య ఇంకా మనము తీసుకోవాల్సిన ఆ ఫేస్ ప్యాక్స్గా నేను చెప్తాను. ఇప్పుడు చలికాలం వింటర్ కదా, మన స్కిన్ మనం ప్యాంపర్ చేసుకోవాల్సి వస్తుంది. అంతేనా కానీ కొంచెం సాల్ట్ వేయాలి, ఎందుకంటే తొందరగా మగ్గుతుంది కాబట్టి. ఇదంతా బాగా మగ్గపోనియాలండి. ఇంకా మనకు వ్యాజిన్ హ్యాక్స్గా నేను తీసుకొని వస్తాను, ఫేస్ ప్యాక్స్ కానీ ఇలా ఎడ్యుకేషన్ ఛానల్ కానీ బిగిన్ చేశాను కదా, మరి సోషల్ తెలుగు ఇంకా లైవ్ చేస్తాను నేను. కానీ మళ్ళీ ఆదివారం సండే లైవ్ చేస్తానండి. అందరూ లైవ్లోకి రండి, ఎలా ఉందో చెప్పండి. ఆ రోజు స్వీట్ ఐటెం చేస్తాను. మరి తెలుగు కానీ మనము గ్రామర్ కానీ బిగిన్ చేస్తానండి. గ్రామర్ బిగిన్ చేస్తాను. సోషల్లో ఇవి అయిపోయినాయి, కంట్రీస్ చాప్టర్స్ అన్నీ అయిపోయినాయి. చాలా బాగుంటుందంటే ఇలాగ మనము తిన్నాము, చేపలు తింటాము, మనకు రకరకాలు చేసుకుంటుంటాం, ఫ్రైలు చేసుకుంటుంటాం, అన్నీ చేసుకుంటుంటాం. కానీ ఇలాగ చేయండి. కాకపోతే ఇవి మనకు కొంచెం ఎండు కదా, అవి కొంచెం దాంట్లో ఇసుకుంటుంది. మనం 2-3 సార్లు నీట్గా కడుక్కోవాలి. దాని తలలు తీసేయాలి, ఎందుకంటే తలలో చేదు ఉంటుంది అనమాట. తలలు తినకూడదు, తలలు కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు వేసేస్తాము ఎండు చేపలు. అంత ఒకసారి కలిపేయాలి. తర్వాత ఇంకా మనం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు కారము, పసుపు, ధనియాల పొడి, అంతే. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్సే. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం కదా. ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఆల్రెడీ సాల్ట్ వేసేసినాము, అంతే వేసేసినాము. చాలా చాలా మనకు నాన్ వెజ్ తినే వాళ్ళకు చాలా ఇష్టపడతారండి. ఇది చాలా బాగుంటుందండి కూర. ఇప్పుడు మనం మామూలు చేపలు, పచ్చి చేపలు చేసుకుంటాము, అది వేరే టేస్ట్, ఎండు చేపలు వేరే టేస్ట్ అండి. చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి.
ఇంకా ఏం చేస్తున్నారు మరి? ఇంకా వ్యాజ్లిన్ హ్యాక్స్ దాంతో నేను ప్యాక్స్ తయారు చేస్తానండి. మనకి ఇది ఉంటుంది కదా, డార్క్ స్పాట్స్, డల్నెస్ ఫేస్ మీద పోయేలాగా. అందులో ఇప్పుడు అంతా మనకు చర్మం అంతా ముడత పడుతుంది, ఎందుకంటే చలికాలం కాబట్టి. చలికాలం కొంచెం కేర్ తీసుకోవాలి. కొంచెం కొబ్బరి నూనె రాసుకోండి ఎక్కువగా, కొంచెం వ్యాజ్లిన్లో కొంచెం పసుపు వేసుకోండి. అవి నేను చెప్తాను, ఫేస్ ప్యాక్స్ తీసుకొని వస్తాను మీ ముందుకు. మీరు మరి నన్ను ఎంకరేజ్ చేయాలి. మరి వీడియో నచ్చితే లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే చూస్తున్నారు. ఇలా కొంచెం బాగా ఉడికించే, ఎందుకంటే కొంచెం ఈ ఉట్టి చేపలు కొంచెం గట్టిగా డ్రైగా ఉంటాయి, మనకు పచ్చి చేపల్లాగా కాదు కాబట్టి. మనకు కొంచెం ఏం చేసుకోవాలంటే బాగా మనకు ఉడకాలన్నమాట. దీంట్లో ఉడికిన తర్వాత మనము అంత ప్రాసెస్ అయిపోయింది కదా, ఫస్ట్ నుంచి చెప్పాను కదా నేను మీకు. తర్వాత కొత్తిమీర లాస్ట్ చల్లుకోవాలి, సరిపోతుంది. చాలా వేడివేడిగా అన్నం లేకైనా కానీ, రోటి లేకైనా కానీ, మనకు దోశ లేకైనా కానీ, చపాతీ లేకైనా కానీ, ఇంకే దాంట్లోకైనా మీరు వేసుకోవచ్చు. కాదు ఎక్కువ వేడివేడిగా అన్నం లేక తింటారు కదా, దీన్ని అలాగేం చేసుకోవచ్చు. ఇంకా ఏం చెప్పండి, ఇంకా చూస్తున్నారా వీడియోస్ అన్నీ ఎలా ఉంది? ఇట్లా అన్నంలోకి వేసుకొని తినచ్చు మనము. ఇంకా తర్వాత కస్తూరి మేతి వేసానండి. కస్తూరి మేతి తెలుసు కదా మీకు, అంటే మనం మెంతాకు ఇది ఎండబెట్టిన మెంతాకు ఉంటుంది, అది మనకు సూపర్ మార్కెట్లోనే దొరుకుతుంది. కస్తూరి మేతి వేస్తే స్మెల్ బాగా వస్తుంది, మనకి ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట. కూరకి కొంచెం చిక్కదనము, ఫ్లేవరు, కొంచెం టేస్ట్, కొంచెం వేరే టేస్ట్ అయిపోతుంది అనమాట. తర్వాత ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఏం చేస్తున్నారు? ఇంకా అంత హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లోనే ఉంటారులేండి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా, అందరూ స్కూల్లో ఉన్నారేమో పిల్లలు. ఆదివారం అందరూ లైవ్కి రండి. మరి సగ్గుబియ్యం పాయసము, పాలకూర తాలింపు చేస్తున్నాను. మా వీడియోస్ మరి మీకు నచ్చినాయా? నచ్చితే మరి లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, చాలా కష్టపడుతున్నాను మీకోసము. ఇంకా వ్యాజ్లిన్తో చాలా చాలా చేసుకోవచ్చండి మనము. ఇంకా లాస్ట్లో కొత్తిమీర జల్లుకుంటే సరిపోతుంది. కస్తూరి మేతి వేసేసాం కదా, తర్వాత కొత్తిమీర చల్లుకున్నాను. ఇంక ఇదంతా ఒకసారి కలుపుకొని మనము రైస్లోకి పెట్టేసుకొని తినేయడమే అనమాట. ఇంకా రోటీలోకి, చపాతీలోకి, రొట్టెలోకి చాలా బాగుంటుంది అనుకుంటాను నేను. అయితే కొంచెం మగ్గనిచ్చాలండి, ఎక్కువసేపు టైం పడుతుంది ఇది, ఎందుకంటే ఎండు చేపలు కదా. అంతేనండి, వేడివేడిగా ఎండు చేపల కూర రెడీ. మీకోసమే రండి, అందరు ఇంటికి తిందరు, మా ఇంటికి వచ్చేయండి అందరూ. ఓకే, ఎండు చేపల కూర రెడీ అండి. వేడివేడిగా ఇలాగ మనము ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమే అండి. చాలా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఎలా ఉందో కూర. అంతే అండి, ఇట్లా వేడివేడి అన్నంలోకి తినొచ్చు, మనం ఏదైనా రోటీలోకి తినొచ్చు, మీ ఇష్టం అది. అంతే అండి, వేడివేడిగా ఎండు చేపల కూర రెడీ. ఓకే అండి, ఉంటానండి. టేక్ కేర్, అందరూ బాగుండండి. ఓకే, అందరూ మీ డ్యూటీస్ చూసుకోండి. ఉంటా అండి. నేను మీ దీపిక అండి.